వాళ్ళ మీద కూడా ఉన్నదండి. మేమే పంపించేసామండి వాళ్ళందరినీ. తెలిసి ఏం ఉడుతున్నారండి అక్కడ. మనతో పాటు మరో ప్రత్యక్ష సాక్షి అయితే ఉన్నాడు. ఆ టైంలో ఇల్లు ఏదైతే ఉందో ఈ వరి నాట్లు వేపిస్తున్నారు అన్న. అసలు ఏ టైంలో జరిగింది ఇది? మీరు ఆ టైంలో మీరు ఏం పని చేస్తారు? మీరు ఎలా గుర్తించారు అది? ఆ ఊడి పూడుస్తున్నారండి జనాలు. ఊడి పూడుతుంటే స్మెల్ వచ్చిందండి. ముందు స్మెల్ వస్తే ఏంటి ఇది పెట్రోల్ స్మెల్ కింద వచ్చిందండి. వచ్చిన తర్వాత చాలా సేపటికి బాగా కమ్మేసిందండి. మొత్తం అంతా కమ్మేసింది. అప్పుడు భయంతో పరుగులు పెట్టేయారు. పరుగులు పెట్టేటప్పటికి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ వదిలేసేసి పారిపోయారు. పారిపోయిన తర్వాత ఒక అరగంటకి పేలిందండి. గట్టిగా పేలి మంటలు బయలుదేరి మంటలో పొగ మొత్తం అంతా కమ్మేసింది. అంటే మీ వరపోలానికి బ్లోకి చాలా దగ్గరలోనే ఉంది. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు ఎలా ఇదయ్యారు? అప్పుడు ఎలా భయపడిపోయారు? కూలీ పరిస్థితి అండి. అసలు పడతలెగితే గెలాబులు పెట్టేశారండి. మామూలుగా కూడా ఊడికి ఇంకా దగ్గరండి. 50 మీటర్లు కూడా ఉండదు, 20 మీటర్లు ఉంటదండి. అయినా సరే గెలాబెట్టి పడతలెగితే గెలాబెట్టి రోడ్డుకి వెళ్ళిపోయి ఇంకెనక తిరిగి చూడలేదండి. ఎవరు కావాలి ప్రాణాలు కాపాడుకోవాలని వెళ్ళిపోయారండి. అప్పుడు వాతావరణం పరిస్థితి ఎలా ఉంది? క్లైమేట్ ఎలా ఉంది ఆ టైంలో? అంటే మీకు దగ్గరలో చూస్తేనే కనపడుతుంది మీ పొలానికి బ్లోకి. అప్పుడు వాతావరణం ఎలా ఉంది పరిస్థితి? బాగా మబ్బుల కింద ఉందండి. ఎండ లేదు. ఎండ లేకపోవడం, ఈ స్మెల్ రావడం, ఇంకా అసలు పెట్రోల్ స్మెల్ వచ్చేసిందండి. అది దానికోసం ఇంకా భయపడిపోయి గమ్ముని ఎవరు అగ్గిపుల్ల వేసినా ఎవరు పొయ్యి అంటించినా మొత్తం అయిపోద్ది. నగరాన్ని ఆల్రెడీ ఒకసారి అయ్యింది, మేము చూసాం కళ్ళారాను. అనే ప్రమాదం చాలా భయపడిపోయి ఆ ఊరు దాటేసి చాలా దూరంగా వెళ్ళిపోయాం. మొత్తం ఊరంతా ఖాళీ చేసి మొత్తం ఖాళీ చేసి కంప్లీట్ ఇగ్గు పక్కనే ఊడ్చేది వాళ్ళు. కనీసం ఆ ఊడిపోలతో చెప్పలేదు వెళ్ళిపోండి ఇక్కడ ప్రమాదం జరుగుతుందని. 15 మంది వచ్చారు. మేము చూస్తున్నాం. వాళ్ళు వెళ్ళలేదంటే ప్రమాదం కాదా? ప్రమాదం అయితే వెళ్ళిపోతారు కదా అని మేము ఆగిపోయాం. కానీ ఎప్పుడు పావు గంటకే వాళ్ళు 20 నిమిషాలుగా వాళ్ళు వెళ్ళి పరిగెత్తారు. ఏంటి వాళ్ళు పరిగెడుతున్నారని చెప్పి మేము ఇలా తిరిగి కాడికి వచ్చాం. అయ్యో మయ్యం వద్దాం, ప్రమాదకరంగా ఉంది.